తెలంగాణలో బోనాలంటేనే మనకు ముందుగా గుర్తొచ్చేది గోల్కొండ కోట. గోల్కొండ కోట నుంచి సమర్పించేటువంటి మొదటి బోనంగా మనం చెప్పుకోవచ్చు. అయితే ఇది దాదాపుగా 200 ఏళ్లకు పైగా కొనసాగుతున్నటువంటి ఆచారంగా కూడా మనం భావించవచ్చు. ఇక భక్తులు అమ్మవారికి వండినటువంటి అన్నం, బెల్లం, పెరుగు లేదా పాలు నింపినటువంటి బోనాన్ని సమర్పించి రాష్ట్రం సుభిక్షంగా ఉండాలని కూడా ప్రార్థిస్తారు. అదేవిధంగా ఒక విశ్వాసం ప్రకారం గోల్కొండలో మొదటి బోనం సమర్పించిన తర్వాతే హైదరాబాద్లో మిగతా మహంకాళి ఆలయాల్లో బోనాల ఉత్సవం అనేది కొనసాగుతున్నటువంటి పరిస్థితి మనందరికీ తెలిసిందే. అదేవిధంగా ఇక్కడ బొట్ల కార్యక్రమంలో పాల్గొనడము, అదేవిధంగా అమ్మవారిని ఏళ్ల తరబడి నుంచి కొలుస్తున్నామంటూ కూడా చెప్తున్నటువంటి పరిస్థితి అయితే ఉంది. అయితే అమ్మ కూడా ఏమి కోరుకున్నా కూడా నెరవేరుస్తుంది అన్న నమ్మకం, విశ్వాసం ఈ రోజుకి కొనసాగుతున్నటువంటి పరిస్థితి అయితే కనిపిస్తోంది వాళ్ళలో. నమస్తే సార్, మీ పేరు? నా పేరు బాబురావు అండి. నేను నాగదేవత దేవాలయం బంజారీ దర్వాజా అధ్యక్షుడిని. ఇక్కడ గోల్కొండ టెంపుల్ డెవలప్మెంట్ మెంబర్ని కూడా. అందులో ఏం చెప్తారండి? ముందుగా ఈరోజు బొట్ల కార్యక్రమంతో పండగ వాతావరణం మొదలైపోయిందని చెప్పొచ్చు. దీని గురించి మీరు ఏం చెప్తారు, ఈ ఆచారం గురించి? ఇది గత కొన్ని వందల సంవత్సరాల నుంచి ప్రారంభమైన కార్యక్రమం అమ్మ. మన రాష్ట్రం ఏర్పడ్డాక ఈ పండుగను చాలా ఘనంగా జరుపుకుంటారు ప్రజలందరూ. ప్రతి ఆషాఢ మాస అమావాస్య రోజున ఈ మెట్ల పూజ కార్యక్రమం ప్రారంభమవుతుంది. రాష్ట్రం నలుమూలల నుంచి కూడా ఆడపడుచులు వారి మొక్కుకున్నవి తీర్చుకొని ప్రతి వారు కూడా ఇక్కడ కింది నుంచి ప్రతి మెట్టుకు బొట్టు పెట్టుకుంటూ అమ్మవారి సన్నిధికి వెళ్ళి దర్శనం చేసుకొని వస్తారు. ఇవి 360 మెట్లు ఉంటాయి. ఒక సంవత్సరం మొత్తంలో మనం రానటువంటి పుణ్యం కూడా ఒక్క రోజులో వస్తుంది అనుకోవచ్చా? తప్పకుండా అమ్మా. ఇప్పుడు ఈ గత రెండు రోజులనే ఆదివారం కూడా పైకెక్కి అమ్మవారి దర్శనం చేసుకున్నా. ఈరోజు అమావాస్య రోజు కూడా ఎర్లీ అవర్స్ అయిపోయి అమ్మవారి దర్శనం చేసుకొని వచ్చిన. ఈ రోజు నుంచే ఇక్కడ గోల్కొండలనే కాకుండా రాష్ట్రం అంతా కూడా బోనాల పండుగ వాతావరణం ఏర్పడుతుంది. తెలంగాణ బోనాలంటే అసలు విశిష్టత, తెలంగాణ బోనాల ప్రత్యేకత ఏంటి, మీరేం చెప్తారు? తెలంగాణ బోనాలంటే మీకు ఎట్లా అనిపిస్తాయి? తెలంగాణ బోనాలంటే ఇప్పుడు కాదు, గోల్కొండ కోటలోనే మొదటి బోనం ఎందుకు అవుతుందంటే ఇది 11వ శతాబ్దం నుంచే ప్రారంభమైంది. ఇక్కడ కోట కట్టినప్పటి నుంచి ఆ తర్వాత కులీ కుతుబ్ షా వంశీకులైన తానేషా గారు ఇక్కడ పరిపాలించే సమయంలో వారికి అక్కన్న మాదన్న అనే ఆస్థాన కవులు ఉండి వారితో పాటు ఇక్కడ అమ్మవారు స్వయంభూగా ఉన్న కొండపైన అమ్మవారికి మన తెలుగు ప్రజలు ప్రతి సంవత్సరం ఆషాఢ మాసంలో ఆనవాతిగా బోనాలు సమర్పించుకుంటారు. కాబట్టి ఇక్కడనే ఇది ఆ రోజు కూడా సర్కారు బోనం అంటే నజర్ బోనం, సర్కారు బోనం మొట్టమొదటిగా ఇక్కడ ప్రారంభమైనాకనే మన రాష్ట్రం అంతటా కూడా బోనాలు ప్రారంభమవుతాయి. ప్రతి సంవత్సరం కూడా ఆషాఢ మాసం అమావాస్య నెక్స్ట్ వచ్చే గురువారం కానీ ఆదివారం ఏ రోజు మొదలొస్తే ఆ రోజు నుంచి ఒక్క నెల మొత్తం పూజల కార్యక్రమంలో ఆదివారం గురువారం ప్రారంభమవుతుంది. అయితే రేపు వచ్చే 16వ తారీఖు మొదటి గురువారం కాబట్టి ఆషాఢ మాసంలో ఆ రోజు మన రాష్ట్ర పండుగగా మన రాష్ట్రం ఏర్పడినాక కూడా ప్రత్యేక రాష్ట్రం అయినాక ఇంకా చాలా ఘనంగా ఏర్పాట్లు చేస్తుంది మన రాష్ట్ర ప్రభుత్వము. అలాగనే ఇక్కడ 3 ఘట్టాలు ఉంటాయమ్మా. మొదటి రోజు పూజ ప్రారంభం కావడానికి లంగరోజ్ చౌరస్తా నుంచి తొట్టెల ఊరేగింపు, అక్కడ ముఖ్య అతిథులు మంత్రివర్యులు వాళ్ళు వచ్చేసి అమ్మవారికి పట్టు వస్త్రాలు గిట్ట సమర్పిస్తారు. అలాగనే బంజారీ దర్వాజా నాగదేవత నుంచి బోనం కార్యక్రమం స్టార్ట్ అవుతుంది. అక్కడి నుంచి బోనము, ఇక్కడ నుంచి 2 కూడా పెద్ద ఎత్తున ఊరేగింపుగా కళాకారులు ఉంటారు. 1000 మంది పబ్లిక్ ఉంటుంది. శివసత్తులు పోతరాజుల నృత్యాలతోని గోల్కొండ చౌరస్తా దగ్గరికి వచ్చేసి ఈ చిన్న బజారు నుంచి అమ్మవారి ఉత్సవ విగ్రహాలు ఉంటాయి. ప్రతి సంవత్సరం కూడా నెలంతా ఆషాఢ మాసంలో పైన పూజలు అందుకున్న తర్వాత ఆషాఢ మాసం కంప్లీట్ అయిన తర్వాత 9వ పూజ తర్వాత తీసుకెళ్ళి అక్కడ అయ్యగారుల ఇంట్లో పెట్టేస్తారు ఉత్సవమూర్తులు. మరి అవి కూడా రేపు 16వ తారీఖు అక్కడ లంగరోజు నుంచి తొట్టెలు వచ్చేసి చిన్న బజారు మధ్యలోనే ఉంటుంది. అవి విగ్రహాలు తీసుకొని బంజారీ దర్వాజా నుంచి 26 వృత్తి పన్నుల వాళ్ళ సబండ కులస్తులు ఉంటారు. అందులో వారు వంశపరంపరంగా ఈ యొక్క కార్యక్రమాన్ని అమ్మవారి సేవ చేసుకుంటారు. వారితో పాటు ఈ బోనం తీసుకొని వచ్చి అమ్మవారి సన్నిధికి చేరిన తర్వాత పూజ కార్యక్రమాలు స్టార్ట్. అమ్మవారు కృపా కటాక్షం ఎట్లా ఉంటుందండి ముఖ్యంగా మన తెలంగాణ ప్రజల మీద? అందరూ కూడా చాలా భావిస్తూ వస్తున్నారు. అంటే అమ్మవారు కోరిన కోరికలు నెరవేర్చే తల్లి అంటున్నారు. కోరికలు కోరగానే కొంగు బంగారం చేస్తుంది అంటున్నారు. మరి మీరేం చెప్తారు? మీకు ఎట్లా అనిపిస్తుంది?
తప్పకుండా అమ్మా. ఇప్పుడు విశ్వాసం ఏమి లేదు, నమ్మకము ఆరు అమ్మ దయ ఉంటే అన్నీ ఉన్నట్లే. ప్రతి ఒక్క భక్తునికి కూడా అమ్మవారి దయ ఉంటుంది. అమ్మవారు చాలా మహిమ గల అమ్మవారు. ఆమెను కోరిన కోరికలన్నీ తీరుస్తుంది. చాలా బ్రహ్మాండం. జై బోలో గోల్కొండ ఎల్లమ్మకి జై. నమస్తే సార్, మీ పేరు? నా పేరు తంగడపల్లి శివశంకరు. శ్రీ జగదాంబ ఎల్లమ్మ మహాకాళి దేవాలయం యొక్క వృత్తి పని వాళ్ళ యొక్క సంఘం అధ్యక్షున్నమ్మ. యాక్చువల్లీ మేము 26 మంది కుల వృత్తులం. ఇది ఫోర్ ఫాదర్స్ ఏదైతే మా వంశంలో తాతల ముత్తాతల నుండి పరంపరంగా వస్తున్న ఆ ఆచారంతో మా యొక్క యూత్కు మాకు ఇప్పుడు ఉన్న వాళ్ళు కూడా అక్కడ ముసలోళ్ళు మా పెద్ద మనుషులు కూడా ఇందులో ఎట్లా అంటే అన్ని కులాలు ఉంటాయి మా సంపండ వర్గాలు. ఎట్లా అంటే సాకలి, మంగలి, కుమ్మరి, బైండ్ల, డప్పు, జాకడ, శృతి, తర్వాత పోతరాజు, ప్యాగరి, మస్కూరి, ఇట్లాగా దాదాపుగా 26 మంది కుల వృత్తులు కులాలకు సంబంధించిన దాంతో వృత్తి చేసుకుంటా అమ్మవారి సేవలో ఇప్పుడు కాదమ్మా దాదాపుగా కొన్ని సంవత్సరాల నుండి. సో ఈరోజు ఏంటంటే మనకు ఈ పూజ ఆషాఢ మాసము అమావాస్య వచ్చింది. ఈరోజు అమావాస్యకి వెళ్ళి ఇక ఈరోజు మొదటి బొట్టులు స్టార్ట్ అవుతుంటుంది. కాకపోతే దానికన్నా ముందు ఉదయాన్నే మేము ఏం చేస్తామంటే మా వృత్తి పని వాళ్ళు దాదాపు ఒక 5-6 మంది వచ్చేసి మహిళలు వచ్చి ఫస్ట్ బొట్లు పెట్టేస్తాం. పెట్టిన తర్వాత పైన 5 గంటలకి అభిషేకం స్టార్ట్ అవుతుంది. అభిషేకం స్టార్ట్ అయిపోయింది. ఆ అభిషేకం చేసేవారు కూడా మా వృత్తి పని ఆయన్ని కంసాలి సర్వేష్ గారు, ఆయన కూడా మా వృత్తి పని ఆయన ఏం చేస్తాడో అక్కడ ఏదైతే అమ్మవారి యొక్క అభిషేకం అయిన తర్వాత ఇక అది ఒక హారతిలు ఇవ్వడము అవి జరుగుతాయి. ఇక ఈరోజు అనేది అమ్మవారికి బొట్లు పెట్టడం ఉంటుంది. అంటే ఈరోజు బొట్లు పెట్టడం అంటే స్టార్టింగ్ మొత్తం నెల మొత్తం బొట్లు పెట్టవచ్చు. కాకపోతే ఈరోజు కొందరు ఏం కోరికలు ఉంటాయంటే ఈరోజు నేను గత సంవత్సరం నేను కోరిక కోరినా అది నాకు నెరవేరింది. ఎట్లయితే ఉద్యోగము, లేకపోతే పిల్లలు కావాలి, లేకపోతే నాకు మా బిడ్డ పెళ్ళి కావాలి. ఇప్పుడు ఈరోజు మేము వచ్చినాం చూసాం కదా. నేను మొదటిసారి అంటే మేము ఎట్లా అంటే ఈ అవగాహన అనేది అంటే ఒక అవేర్నెస్ అనేది దేవుని మీద భక్తితో వస్తారు. అందరూ అనుకుంటారు అవేర్నెస్ లేకపోతే పబ్లిసిటీ మేము ఏం చేయలేం. కాకపోతే వాళ్ళే కొందరైతే ముఖాల మీద నడుచుకుంటూ వస్తారు. ముఖాల మీద మేమన్నా మరి ఏంది అంటే మీకు దేని గురించి వస్తారు అంటే మా మొక్కు తీర్చింది అమ్మవారు. అరే అమ్మ మీదే మేము అడగాలి కదా దేని గురించి అంటే మేము మొక్కు తీర్చడం ఒక్క పొద్దున్నది ఇప్పటికీ 2 అవుతుంది. ఓ పాప అన్నం తినలేదంట పొద్దున్న నుండి, రావడానికి ట్రాఫిక్తో జామ్ అయిందంట. అంటే ఆ అమ్మవారి శక్తి అట్లాంటిది కాబట్టి అమ్మవారి నమ్మకంతో వాళ్ళు భక్తులు వస్తున్నారు. అంతేకాకుండా 16 తారీఖు పెద్ద ఎత్తున మా యొక్క అమ్మవారి యొక్క ఏదైతే పట్టు వస్త్రాలు లంగరోజు నుండి, అదేవిధంగా అక్కడ నుండి ఏవైతే తొట్టెల తర్వాత చోటా బజార్ నుండి అమ్మవారి యొక్క విగ్రహాలు అక్కడ కూడా మా కంసాలి వాళ్ళు ఏదైతే అమ్మవారి యొక్క విగ్రహాలు అంటే ఉత్సవమూర్తులు వాళ్ళు శుద్ధి చేసి వాళ్ళు బియ్యం పోసి తర్వాత ముందల ఇక్కడ మళ్ళీ బ్రాహ్మణుడు కూడా ఉన్నాడు అమ్మ. ఇందులో ఏదో సంపన్న వర్గాలలో మా ఆయన కూడా ఒక ఆయన్నే. ఇప్పుడు ఆయన వాళ్ళ ఇంటికి వెళ్ళి వాళ్ళ ఇంట్లో ఒడి బియ్యం పోసి అక్కడ నుండి మళ్ళీ ఆ అమ్మవారిని బయటికి తీసేటప్పుడు అక్కడ మా సాకల సోదరులు అక్కడ మళ్ళీ మా వృత్తి పని ఆయన నెత్తి మీద పెడతాం. ఆ పీటలో పెట్టేసి అమ్మవారిని తీసుకొస్తాం. ఇక్కడ వచ్చేసేసి బోనం కావాలి కదా, తొలి బోనం అమ్మవారి ఫస్ట్ బోనం ఎవరు ఎక్కాలి? సర్కార్ బోనం అంటే నజర్ బోనం పటేలమ్మ అని. అప్పట్లో రాజులు ఆమెకు డబ్బులు ఇచ్చేసేసి ఒకరు పటేల్ సాబ్ ఇది ఉన్నది మన యావత్తు మొత్తం ప్రపంచాన్ని మన పైసలతోటి నువ్వు ఇది బోనం తయారు చేయమని చెప్తారు. ఆ బోనం తయారు చేసేసి ఈ బంజార్ దర్వాజా నాగలమ్మ టెంపుల్కి వెళ్ళి వస్తుంది. ఈ బంజారా దర్వాజా నుండి అక్కడ నుండి ఆడ పోతరాజు గావు బట్టి ఇచ్చేసి అక్కడ నుండి మళ్ళీ మా ఆ యొక్క జమడిక నాదాలతోటి డప్పులు మోగాలతోటి శృతి కొమ్ము అట్లా మా సంపండ వర్గాలు మళ్ళీ ఆ జులూస్ను తీసుకొని వస్తాం. ఇక్కడ నుండి ఒక జులూస్ ఇక్కడ నుండి ఫస్ట్ ఇక్కడ తెచ్చి బోనాన్ని ఇక్కడ ఆపుతాం. ఇప్పుడు ఈ మధ్యలో గోల్కొండ చౌరస్తా అక్కడ నుండి తొట్టెల అమ్మవారి ఉత్సవమూర్తులు ఈ 2 కలయిక ఇక్కడ కలుస్తుంది ఈ చౌరస్తా దగ్గర. దీన్నే ఎదుర్కోవాలంటాం. అక్కడ కలిసిన తర్వాత మళ్ళీ ఇక్కడ మెయిన్ డోర్ ఉంది కదా, అక్కడ చప్పట్లు కొడతాం కదా, దానికన్నా ముందు ఆ మెయిన్ డోర్ దగ్గర మళ్ళీ పోతరాజు గావు పట్టిస్తాం. ఏదైతే పోతలింగడు ఎందుకంటే అమ్మవార్లకు తమ్ముడు ప్రియమైన తమ్మునికి గావు పట్టిస్తాం మేము బయలులో. ఆడికి వెళ్ళి ఇక ఆ యొక్క అమ్మవారిని మేము పైకి తీసుకెళ్ళి అమ్మవారిల గర్భగుడిలో ఆ యొక్క ఉత్సవమూర్తులను పెట్టి తర్వాత అమ్మవారికి 2 గుళ్ళలకు ఏది ఎల్లమ్మ జగదాంబ మహాకాళి ఎల్లమ్మకు ఇద్దరికి నైవేద్యాన్ని సమర్పించి ఆ రోజు మొదటి పూజ మొదలవుతుంది. అది కూడా దాదాపుగా మీకు నమ్మకండి మేడం 11 గంటలు అవుతుంది. మాకు 11-11:30 అయిపోతుంది. జనాలు అంటే భక్తులు అందరూ వెళ్ళిపోతారు. ఆడ మా దేవదాసిని ఉంటుంది, ఆమె దాదాపుగా 75 ఇయర్స్ ఉంటుంది ముసలామె. ఆమె వస్తుంది పైకి నడుచుకుంటా, ఆమె రాత్రికి ఇస్తుంది ఆరతి. మా దగ్గర మీరు ప్రపంచంలో ఏ గుడిలో చూడండి ఆ ఆరతి దాదాపుగా ఎవరి ఇయర్ ఈ అమ్మవారి దగ్గర చివరి ఆరతి పూజలలో అయ్యేది ఒక ఆదివారము, గురువారము, మంగళవారం. ఆమె వస్తుంది మా వృత్తి పని ఆమె దేవదాసిని. ఆమె ఏం చేస్తుంది మన
చిప్ అంటారు కదా, అది బోనం కుండ మీద పెట్టేది కుమ్మరి చిప్ అంటాం. దాంట్లో ఏం చేస్తాం, మద్యం అంటే మందు, మన మద్యం పోసి ఆర్తిస్తుంది, ముట్టిస్తే భగ్గున వచ్చేస్తుంది. వచ్చిన తర్వాత ఆమె అమ్మవారికి ఇస్తుంటుంది చూడండి అమ్మ, ఈమె ఫేస్లో చూస్తుంటాం, మేము అబ్జర్వ్ చేస్తుంటాం, మా కళ్ళే తిరిగి. అంటే అమ్మవారు ఆమె రూపంలో అక్కడ దర్శనం ఇవ్వడము, ఆమెను ఆ కొలుపు తీసుకురావడము, మేము జమిడికలు వేయడము, మేము దండకాలు వేయడము, మా డప్పులు కొట్టడం, శృతి లయ ఎట్లా ఉంటాయంటే అమ్మవార్లను తీసుకొచ్చే రూపంలో మా వృత్తి పనులు ఉంటారమ్మ. చాలా మాది ఎట్లుంటుంది అంటే మేము అనుకుంటుంటాం ఈ నెల వస్తే మాకు మొత్తం సంవత్సరం అంతా మా బాధలు నొప్పులు ఏమున్నాను కూడా ఇంటికి వెళ్ళి ఆకలి ఉండేది, పొద్దుగాల ఏం తినకుంటున్నాం మేము కూడా, ఆకలి ఏంటంటే భక్తులను చూస్తుంటాము, మాకు దేవుడు ఇచ్చిండ్రా మాకు ఇట్లాంటిది, మాకు ఇంత మంచిది ఇచ్చారు కాబట్టి. ఇప్పుడు నేను ఒక బైన్లో కులస్తులో పుట్టిన, మా వాళ్ళు కూడా అంటుంటారు అట్లానే మా కుమార్ సోదరులు పుట్టారు, మా మాదిగ సోదరులు, అట్లాగా వడ్రంగి సోదరులు, అలా ఏమంటారు, అరే మాకీడ ఏ గుడిలో గుర్తింపు దొరకలేదమ్మా, ఈ శ్రీ జగదాంబ ఎల్లమ్మ దేవాలయం మహాకాళి దేవాలయంలోనే వృత్తి పనులది. అందులో మేము కులం 26 మందిలో నేను అధ్యక్షునిగా ఎన్నుకున్నందుకు ఈ యొక్క అమ్మవారి సేవలో నిరంతరం ఉండాలని కోరుకుంటున్నాము. ధన్యవాదాలు.